కవిత సపరేట్ దుకాణం రాజకీయ ఎదుగుదల కోసం ప్రణాళికలు, అందుకే బీసీ ఉద్యమం పేరుతో హడావుడి. బీఆర్ఎస్ నుంచి అంతగా అందరి సహకారం, కేటీఆర్కే కేసీఆర్ మద్దతు. కవితకు కేటీఆర్ తోనూ పెరిగిన గ్యాప్ అయినా వెనక్కి తగ్గని కవిత తనదైన శైలిలో దూసుకుపోయేటువంటి ప్రయత్నం అంటూ చూస్తా ఉన్నాం. సో కవిత సొంత దుకాణం తోటి జాగృతి పూలే ఫ్రంట్ పేరుతోటి చాలా పెద్ద ఎత్తున ఫెరోషియస్గా ముందుకు పోతా ఉంది. సో ఈమె మరి సపరేట్ పార్టీ పెడుతుందా, లేకపోతే ఇంకా ఏమైనా జాతీయ పార్టీలో పోతుందా, వేరే ఇంకా అన్ని ఏమన్నా ఉందా అనేటువంటి కోణంలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దానికి మూల కారణం ఈమెను రాజకీయంగా నిశ్శబ్దంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆమె పైన ఆంక్షలు విధించడం తెలుస్తూ ఉంది. సో ఆమె గతంలో 2019లో తన ఓటమికి కారణమే వీళ్ళ కుటుంబ సభ్యులు అనే విషయం తెలుసుకొని వీళ్ళు నన్ను ఎట్లయినా రాజకీయంగా అనగదొక్కాలని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి, అంటే ఓపెన్గా మనం మాట్లాడుకుంటే ఒకవేళ కేసీఆర్ గనక కవిత పైన ప్రేమ ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె జైలుకు పోయేదే కాదు. కేసీఆర్ ఒకసారి ఢిల్లీకి పోయి మోడీని కలిసి కూతురు సంబంధించినటువంటి ఈ కేసులో కనుక ఆయన మాట్లాడుంటే ఈ కేసు ఇక్కడ వరకు వచ్చేది కానే కాదు, ఆమె అరెస్ట్ అయ్యేది కానే కాదు. ఆమె అరెస్ట్ కారణం ఆమె 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 ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ కావడానికి కారణం వీళ్ళే. కావాలని ఇరికిచ్చి ఈరోజు ఆమె జైలు పంపించడానికి కూడా ప్రయత్నం చేసింది వీళ్ళే. రాజకీయంగా అనగదొక్కడానికి ప్రయత్నం చేసింది వీళ్ళే. ఇవన్నీ కుట్రలు తెలుసుకున్నటువంటి కవిత ఆమె వేలో ఆమె ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో ఆమె చాలా సీరియస్గా పనిచేస్తూ ఉంది. ఇటు జాగృతి పేరు మీద యాక్టివిటీ చేస్తూ ఉంది, అదేవిధంగా పూలే ఫ్రంట్ పేరుతో కూడా బీసీ ఉద్యమాల్లో కూడా పనిచేస్తూ ఉంది. సో ఇట్లా ఆమె చాలా సీరియస్గా ఇటు కేటీఆర్ కంటే కూడా హరీష్ రావు కంటే కూడా దూకుడుగా ముందుకు పోతా ఉన్నది. సో కానీ ఆమె వల్ల కానీ లేదంటే హరీష్ వల్ల కానీ ఇద్దరి వల్ల బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కానీ బద్దలయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. కానీ అది ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది అనేది కాలమే సమాధానం చెప్తుంది. కానీ 100% జరిగేటువంటి పరిస్థితి, 100% జరుగుతుంది. అందరూ గుర్తుపెట్టుకోండి ఇది.